హలో చిరంజీవి గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. లాస్ట్ టైం మీరు చెప్పినటువంటి స్టోరీ నరేషన్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అండ్ కొంతమంది నేర్చుకున్నారు కూడా అందులో నుంచి ఏ పాయింట్ని ఎలా తీసుకొని ఏ విధంగా వెళ్తే బాగుంటుందని దాని మీద కూడా తీసుకుని ఉన్నారు. ఆన్లైన్ క్లాసెస్కి అయితే హ్యూజ్ రెస్పాన్స్, బుక్స్కి అయితే అదే విధంగా వస్తుంది. అయితే ఆ స్టోరీ తర్వాత కొంతమంది కింద కామెంట్ బాక్స్లో ఎక్కువ మంది పెట్టింది నేను చూశాను, ఈ టెన్సెస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అని. మీరు లాస్ట్ టైం కంప్లీట్ ప్రజెంటెన్స్ చెప్పారు, ఎలా ఏ విధంగా పర్టికులర్గా ఒక సిస్టమ్ త్రూ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా నేర్చుకోవాలని చెప్పేసి. ఎలా సార్? ఓకే, దిస్ ఇస్ వాట్ అంటే జనరల్గా ఒక టెన్సెస్ నేర్చుకునేప్పుడు రకరకాలుగా పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే, ఫస్ట్ కొందరేమో హెల్పింగ్ వర్బ్స్ ఇలా వాడాలి, వర్బ్స్ ఇలా వాడాలి, స్ట్రక్చర్, టేబుల్స్ ఇవన్నీ ఉంటాయి, రకరకాల పద్ధతులు ఉంటాయి. అందులో అయితే ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ ఇచ్చి దీన్ని టేబుల్ ఇచ్చి ఇదంతా అంటే చేతిలో బుక్ ఉంటే చూస్తూ ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. కానీ అలా కాకుండా జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే ఆస్పిరెంట్స్ ఎప్పుడు కూడా అంత ఓపిక్గా బుక్ తీసుకొని ముందు పెట్టుకొని చూసేవాళ్ళు ఉండరు. క్యాజువల్గా మాట్లాడుతూ నేర్చుకోవాలి. అప్పుడు మాట్లాడడం అనేది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అది ఎప్పుడైనా అప్పుడు ఆ కాన్షియస్నెస్ రావాలి. అవును, అది రావాలి అంటే మనకు కొన్ని విషయాలు బేసిక్గా కొన్ని టిప్స్ ఉంటాయి. అందులో భాగంగానే చాలా ఉంటాయండి, ఇవన్నీ మనం క్లాస్ రూమ్లో కోర్సులో చెప్తూ ఉంటాం. బట్ ఇవాళ ఒకటి చెప్తాను. ఓకే, అందులో బేసిక్గా ఒకటి ఏంటంటే కీవర్డ్స్ అని. యాక్చువల్గా ఇంతకుముందు ఎక్కడ ఏ పుస్తకంలో కూడా కీవర్డ్స్ అని ఇవ్వలేదు. నేను ఎక్స్క్లూజివ్గా ఈ ఆలోచించి ఈ టెన్స్ గుర్తుపెట్టుకోవడానికి పిల్లలకి లేదా స్టూడెంట్స్కి వీళ్ళకి ఈజీగా గుర్తుండడానికి ఎట్లా అనేది ఆలోచించి ప్రతి టెన్స్కి కొన్ని వర్డ్స్ ఇట్లా సెగ్రిగేట్ చేస్తూ వాటిని రాసుకొని వీటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనేది నేను నా బుక్లో మెన్షన్ చేశాను. మా ఈజీ ఇంగ్లీష్ బుక్లో కానీ అన్ని చోట్ల ఉంటాయి నేను రాసిన పుస్తకాలు. వాటిని కీవర్డ్స్ అంట. అంటే ఆ కీవర్డ్ గుర్తుంది అంటే ఆ టెన్స్లో వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా మనం రోజువారీ జీవితంలో అలవాటుగా చేసే పనులు చెప్తూ ఉంటాం. వీటిని హ్యాబిట్స్ అంటాం, డైలీ కోర్స్ అంటాం, హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం, అలవాటుగా చేసే పని. ఈ అలవాటుగా చేసే పనులు చెప్తున్నప్పుడు సాధారణంగా జనరల్గా జనాలు ఎక్కువ తప్పు చేసేది ఏంటంటే వేరే టెన్స్లోకి వెళ్ళిపోతారు. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా అలవాటుగా వేరే టెన్స్లోకి వెళ్ళిపోతారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలవాటుగా చేసే పనులు ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ఓకే, అంటే ఇప్పుడు నేను కాఫీ తాగుతాను అని చెప్పాలి. ఈ కాఫీ తాగుతాను అంటే రేపు తాగుతాను, ఎల్లుండి తాగుతాను అంటేనేమో విల్లు, షల్లు, భవిష్యత్తు అట్లా చెప్తాం. కానీ సాధారణంగా ఏమనుకుంటాడు, తాగుతాను అంటే చేయబోయే పని కదా అన్నట్టు ఈ విల్లు షెల్తో చెప్పేస్తారు. ఫ్యూచర్లోకి వెళ్తారు. యూర్ రైట్. అలా కాకుండా అలవాటుగా చేసే పనులను చెప్తున్నప్పుడు ఎప్పుడు కూడా అవి ప్రతిరోజు జరుగుతాయి. నిన్న జరిగాయి, ఇవాళ జరిగాయి, రేపు జరుగుతాయి, కామనే జరుగుతాయి. ముందుగా అసలు అలవాటుగా చేసే పనులకి ఫ్యూచర్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి వీళ్ళు. ఓకే, ఈ డిఫరెన్స్ ఏంటో తెలుసుకునే క్రమంలో ఫెయిల్ అయ్యి ఒక టెన్స్లో చెప్పాల్సింది ఇంకో టెన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఇలాంటివి అవాయిడ్ చేయడానికి దాదాపు దీనికి ఒక 5-6 టిప్స్ ఉంటాయండి. 5-6 ఏరియాస్లో ఐడెంటిఫై చేయొచ్చు. కానీ అందులో ఒకటి చెప్తాను ఇప్పుడు. అందులో ఒకటే కీవర్డ్స్. కీవర్డ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ అనే ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. చిన్న వర్డ్ ఎవ్రీ అంటే ఎవ్రీ మినిట్ చేసే పని హ్యాబిచువల్ యాక్షన్. ఎవ్రీ అవర్ చేసే పని హ్యాబిచువల్ యాక్షన్. ఎవ్రీ డే చేసే పని హ్యాబిచువల్ యాక్షన్. ఎవ్రీ మంత్ చేసే పని హ్యాబిచువల్ యాక్షన్. ఎవ్రీ ఇయర్ చేసే పని హ్యాబిచువల్ యాక్షన్. సింపుల్గా ఎవ్రీ అనే వర్డ్ ఉపయోగిస్తే అంటే ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ మనం ఇలా చేసే పనులన్నీ హ్యాబిచువల్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చూసి మై హార్ట్ బీట్స్ ఎవ్రీ మినిట్, రైట్? ఐ టేక్ a class every hour. I take a seminar every week. Every month I go to some new place. Every year I introduce some new course. And ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ఎవ్రీ మినిట్ మై హార్ట్ బీట్స్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ అని ఈ ఎవ్రీ అనే ఒక వర్డ్ గుర్తుపెట్టుకుంటే వీటితో మనం ఏం చేసినా అది హ్యాబిచువల్ యాక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ డే అనగానే అది ఏం చేసినా హ్యాబిచువల్ యాక్షన్. ఎవ్రీ డే ఐ టేక్ కాఫీ ఎట్ 7 o'clock in the morning. ఎవ్రీ వీక్ ఐ వాచ్ ఎ న్యూ మూవీ. ఎవ్రీ వీకెండ్ ఐ గో అవుటింగ్ విత్ ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్
ఐ స్టార్ట్ సమ్ న్యూ బ్రాంచ్, ఐ రైట్ సమ్ న్యూ బుక్స్. ప్రతి సంవత్సరం రాస్తాను నేను. అది అలవాటే. అలవాటంటే రోజు చేసేదేనే కాదండి, ప్రతి వారం చేసినా, ప్రతి నెల చేసినా, ప్రతి సంవత్సరం చేసినా, ఇలా రిపీటెడ్గా చేసే పనులనే హ్యాబిచువల్ యాక్షన్స్. అందుకే ఎవ్రీ అనే పదం ఒకటి గుర్తుపెట్టుకుంటే హ్యాబిచువల్ యాక్షన్స్ గుర్తుంటాయి. అప్పుడు విలుషల్ వాడద్దు. అలాగే అలవాటుగా చేసే పని ఏది చెప్పినా ఈ ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఈ వర్డ్లో ఏదో ఒకటి రావాలి అనేది మనం నేర్చుకున్నాం అనుకోండి. ఇది ఖచ్చితంగా ఏదో ఒకటి రావాలి అనేది నేర్చుకుంటే ఇంకా ఎవ్రీ అనే వర్డ్తో ఏది చెప్పినా హ్యాబిచువల్ యాక్షన్ అవుతుంది. నువ్వు హ్యాబిచువల్ యాక్షన్ చెప్పాలనుకున్నప్పుడల్లా ఎవ్రీ వీక్, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఏదో ఒక పదం పెట్టడం అలవాటు చేసుకుంటే ఇంకా గ్రామటికల్గా టెన్స్ మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇవే కాదు, కొన్ని సాధారణంగా ఇంకొన్ని వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీ అనేది ఒక వర్డ్ చెప్పాను ఎగ్జాంపుల్. ఇంకా కొన్ని వర్డ్స్ కూడా ఇలాగా, ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్స్ అంటాం వాటిని. సో ఆఫ్టెన్ అంటే తరచుగా నువ్వు చేసే పనులన్నీ హ్యాబిచువల్ యాక్షన్సే. అవును. I speak in English every often when I go outside, right? I take coffee every often. So, atla often an word. Generally you speak in Telugu, I speak in Telugu outside the classroom. But when I enter into the classroom, generally I speak in English. So, generally, and general ga chese pani. Regularly, I teach lessons. I usually speak in English in the classroom. I usually speak in Telugu outside. Usually. Mostly అంటే ఎక్కువగా. Yeah, I mostly take tea. I mostly spend my time with my friends. I mostly itla. Generally, usually, regularly, often, hardly అనే పదం కూడా. I hardly speak in Hindi. I hardly speak అంటే చాలా కష్టంగా ఎప్పుడో ఒకసారి రేర్. I never అంటే ఎప్పుడు కాదు. సో జస్ట్ యూ సే ఐ నెవర్ టీచ్ హిందీ లెసన్స్. ఐ నెవర్. సో ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఎవ్రీ, డైలీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, క్యాజువల్లీ, మోస్ట్లీ, ఆఫ్టెన్, హార్డ్లీ, ఎవర్, నెవర్, సమ్టైమ్స్, ఇలాంటి వర్డ్స్ అన్నీ మేమేం చేస్తామంటే ముందు ఎక్కడైనా మా ట్రైనింగ్లో, అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎక్కడైనా ఫస్ట్ ఏం చేస్తామంటే టెన్స్ ఇదంతా చెప్పాం, ఈ వర్డ్స్ నేర్పిస్తాం. కీవర్డ్స్ అది ఒక లెసన్ గుర్తుపెట్టుకోవడానికి కీవర్డ్స్ ఒక పద్ధతి అయితే, హెల్పింగ్ వర్బ్స్ అప్రోచ్ ఇంకో పద్ధతి ఉంటుంది, వర్బ్స్ బేస్ అప్రోచ్ ఇంకో పద్ధతి ఉంటుంది. ఒక లెసన్ని గుర్తుపెట్టుకోవడానికి 5-6 పద్ధతులు ఉంటాయి. అందులో ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పింది కీవర్డ్స్ అనేది ఒక పద్ధతి. మామూలు క్లాస్లోకి వచ్చిన వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అనుకోండి, అది వేరు. బట్ మనకున్న టైం తక్కువ కాబట్టి జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ వన్, అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ ఆల్. సో ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. సింపుల్. ఎవ్రీడే, డైలీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, క్యాజువల్లీ, మోస్ట్లీ, ఆఫ్టెన్, హార్డ్లీ, ఎవర్, నెవర్, సమ్ టైమ్స్ అనే వర్డ్స్ పెట్టుకుంటే ఈ వర్డ్తో ఏ సెంటెన్స్ చెప్పినా తర్వాత వచ్చే బేస్ ఫామ్లో ఉండాలి. దీంతో విల్లు షెల్ అనే పదం అసలు ఉండకూడదు. ఇవన్నీ హ్యాబిచువల్ యాక్షన్స్. అది నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడైనా సరే రొటీన్గా జరిగే పనులు ఏవైనా ఈ వర్డ్స్తో వస్తాయి అనే ఒక ప్రిన్సిపల్ మైండ్లో పెట్టుకున్నా అంటే వాటిని ఇద్దరు లేపినా ఎవ్రీడే అనగానే అది హ్యాబిచువల్ యాక్షన్ కింద పడిపోతుంది. సో ఇట్లా ఇంకా గ్రామటికల్గా పెద్ద దీన్ని ప్రజెంట్ టెన్స్ అని, దీనికి టేబుల్ అని, సబ్జెక్ట్ అని, ప్రెడికేట్ అని, వర్బ్ అని ఇదంతా చెప్పి పిల్లల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రాసెస్ చేయం కూడా మేము. సింప్లిఫైడ్. అందుకే అంటారు మై క్యాప్షన్ ఇస్ స్పోకెన్ ఇంగ్లీష్ సింప్లిఫైడ్. ఎందుకంటే ప్రతిదీ వీలైనంత సింప్లిఫై చేసి చెప్పడమే నేను నేర్చుకుంది. ఎలా సార్ వర్బ్స్ అన్ని ప్రెజెంట్ టెన్స్లోనే వాడేయాలి. ఈ వర్డ్స్ ఇప్పుడు నేను చెప్పిన వర్బ్స్ అన్ని రాసుకున్న తర్వాత ప్రతి వర్బ్తో 4 సెంటెన్సులు రాయాలి. ఇప్పుడు ఎవ్రీడే ఉంది, కూర్చొని రాసుకోవాలి. ఎవ్రీడే early morning I take coffee, every day I go to college, every day I meet my friends, and every day I speak in English, every day I sleep for 6 hours, every day I eat 3 times a day, ఇట్లా every day 3 times I eat, ఇట్లా చెప్పావు అనుకోండి. ఎవ్రీ డేతో ఎన్ని చెప్పగలవు నువ్వు చెప్పాయి, రైట్? సో ఎవ్రీ అవర్ ఏమేం చేస్తావు చెప్పు. లైక్ ఎవ్రీ అవర్ ఐ టేక్ కాఫీ, like every hour I call some of my friends, every hour, once in every hour I check my WhatsApp. ఇట్లా నువ్వు ఎవ్రీ అవర్ చేసే పనులేంటి. ఓకే. దీన్ని అలాగే యూజువల్ అన్నాం, కూర్చోవాలి ఒక 10 నిమిషాలు యూజువల్ అనే ఒకే ఒక పదంతో ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు 2 ఉన్నారు అనుకోండి, యూజువల్గా నేను చేసే పనులంటే నేను 5 నిమిషాలు చెప్తాను, నువ్వు వినాలి, నువ్వు 5 నిమిషాలు చెప్పి నేను వింటా, అంతే సింపుల్ లాజిక్ అయిపోతాయి. ఐ యూజువల్లీ ప్రిఫర్ నాన్ వెజ్. I usually take little quantity. I usually speak in Telugu. And ఇట్లా యూజువల్లీ చేసే పనులన్నీ ఆలోచిస్తూ చెప్పడం 5 నిమిషాలు చెప్పు, 10 నిమిషాలు చెప్పు, పావుగంట చెప్పు, మళ్ళీ ఆపోజిట్ పర్సన్ చెప్తాడు విను,
అలా వింటూ మాట్లాడుతూ ఉంటే కొంతకాలం తర్వాత యూజువల్లీ అనే వర్డ్ ఎప్పుడు వచ్చినా ఇలా రావాలనేది ఫిక్స్ అయిపోతుంది. అది ఫిక్స్ అయిందంటే ఆటోమేటిక్గా వన్స్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్ అండ్ దెర్ ఇస్ నో వెయిట్ విల్ గో ఆఫ్ ఇట్. గుడ్. సో అట్లా. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ అండి. సార్, చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. ఆన్లైన్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వన్-ఆన్-వన్ సెషన్స్ లాగా అనమాట. మినిమం ఒక 30 మెంబర్స్ ఉంటే క్లాసెస్ చాలా బాగా రన్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఒక ఐడియా పెట్టుకొని వెళ్తూ ఉన్నారు మీరు. ఓకే. ఆన్లైన్ బట్ హ్యూజ్ ఎక్కువ మంది ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కూడా అంటే హౌస్ వైఫ్స్ కూడా అడుగుతున్నారండి, మేము ఏదైనా సాధించాలి అనుకున్నాడు. అండ్ ముఖ్యంగా బుక్స్, మీరు ఆన్లైన్లో ఏదైతే చెప్తారో వాళ్ళ బుక్స్లో ప్రాక్టీస్ చేసే విధంగా స్టోరీస్ ఏది చెప్పినా కూడా అది యాస్టీస్ కొంత మన వీడియో నుంచి నేర్చుకుంటున్నారు, కొంత బయట నుంచి కూడా నేర్చుకుంటూ ఉన్నారు. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బుక్స్ అయితే చాలా ఎక్కువ మంది కూడా అడుగుతూ ఉన్నారు. సో మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా, అండ్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ కూడా అడుగుతూ ఉన్నారు. అయితే ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ నిన్ననే ఒక బ్యాచ్ సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. వీళ్ళకి మళ్ళీ ఒక 1 month వరకు మేము ఫాలోఅప్ సెషన్స్ చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ కూడా ఫాలోఅప్ సెషన్ అయ్యాక కూడా మళ్ళీ ఒక 2 days ఫైనల్ ట్రైన్ ద ట్రైనప్ చేస్తాం. ప్రోగ్రామ్ ఆఫ్లైన్ చేస్తాం. చేసిన తర్వాత అప్పుడు వీళ్ళకి సర్టిఫికేషన్కి వెళ్తాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు మళ్ళీ ట్రైన్ ద ట్రైనర్స్ చేయడానికి ఇంకొక 4 రోజుల గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే బుక్స్ మీకు తెలియదు కదా, బుక్స్ హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ ఎవ్రీడే, హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇప్పుడు కొన్ని చోట్ల అయితే ఎక్కువ బల్క్ ఆర్డర్స్ 10,000 కాపీస్ 20,000 కాపీస్ అలా కూడా మనకు వెళ్ళిపోతుంది. సో మన బుక్స్ అన్ని చాలా వరకు స్పాన్సర్ చేయడం కోసం తీసుకుంటున్నారు. అదొక పద్ధతి. బుక్స్ కోసం అయితే వాళ్ళు కాల్ చేస్తే సరిపోతుంది, మనం బుక్ పంపించేస్తాం కొరియర్లో, బాగుంటుంది. అండ్ బుక్ని బేస్గా చేసుకుని వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇక రెండవది ఆన్లైన్ క్లాసెస్. మనకు తెలియదు కాదు, మనమంతా కూడా కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అన్నట్టే చూస్తున్నామని. ఒకప్పుడు గురుకులాలకు వెళ్ళి గురుకులాల్లో గురువు దగ్గరే ఉండేవాళ్ళు 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండి నేర్చుకునేవాళ్ళు. ఆ తర్వాత స్కూల్స్ వచ్చేసి పొద్దున ఈ టైంకి వెళ్ళి ఈ టైంకి రావడం అయిపోయింది. ఇప్పుడు ఏమైంది అంటే సో అసలు ఇంటి దగ్గర ఉండే జూమ్ క్లాసెస్, డిగ్రీలు పీజీలు ప్రతిదీ కూడా ఇస్తున్నారు. కొంతమంది ఏమంటారంటే ఆన్లైన్ క్లాసులు అనగానే ఇవేవో వీటి ద్వారా ఏమొస్తుంది అన్నట్టు కూడా అనుకుంటారు. కానీ ఈరోజు యూనివర్సిటీస్ సర్టిఫికేట్స్ దగ్గర నుండి ఇవ్వగలుగుతున్నాయి. అంటే అది ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అనేది యూ కెన్ అండర్స్టాండ్. అయితే ఆన్లైన్ క్లాసులు పెట్టిన కొత్తలో ఏంటంటే కోవిడ్ టైంలో హడావిడిగా కొందరు ఆన్లైన్ అని అనౌన్స్ చేసి అవైలబుల్గా ఉన్నది చెప్పేసి ఏదో మమ అనిపించేశారు. అప్పుడు క్వాలిటీ చేయలేకపోయారు చాలామంది. అందుకే నేను ఆ టైంలో క్వాలిటీ చేయలేమనే కోవిడ్ టైంలో ఎప్పుడు నేను ఆన్లైన్ క్లాసులు పెట్టలేదండి. దానికి ఏం చేసినా ఒక సిస్టమ్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, దాని రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి. అల్టిమేట్లీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ మై బ్రాండ్ ఆర్ అవర్ బ్రాండ్. అవునవును. సో కాబట్టి ఇప్పుడు మేము ఆన్లైన్ క్లాసెస్ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక సిస్టమ్ డెవలప్ చేసామండి. త్వరలోనే ఇప్పుడు చాలా వరకు మనకు వెయిటింగ్లో ఉన్నారు జనాలు. సో ఇంకా కొంచెం మంది అయిన తర్వాత సఫిషియెంట్ పీపుల్ అయిన తర్వాత ఒక అందరికీ కామన్గా సూట్ అయ్యే టైమింగ్స్ అయితే సాటర్డే సండే కానీ లేదా ఎవ్రీడే ఈవినింగ్ కానీ అలా ఒక ఫిక్స్డ్ స్కెడ్యూల్ రిలీజ్ చేస్తాను. ఎవ్రీ మార్నింగ్ కానీ అట్లా కామన్గా అందరికీ సూట్ అయ్యే టైం తీసుకుని ఒక బ్యాచ్ ఫస్ట్ ఫామ్ చేస్తాం. దీంట్లో ఏంటంటే మెయిన్గా ఈ ఆన్లైన్ సెషన్లో సెల్ఫ్ లెర్నింగ్ మెథడ్స్ మీద ఫోకస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మా దగ్గరికి వస్తే లాంగ్వేజ్ థియేటర్లో మేము డైరెక్ట్ క్లాస్ రూమ్లో ఇచ్చే ట్రైనింగ్ అదొక పద్ధతి అండి. బట్ మరి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి కదా, ప్రాక్టీస్ చేసుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ రాదు కదా. అందుకే దానికి ఒక వేరే సిస్టమ్ అంటే సెల్ఫ్ లెర్నింగ్ మెథడ్స్ని అప్లై చేస్తూ ఎవరికి వాళ్ళే ఇంటి దగ్గర ఉంటూ ఎలా నేర్చుకోవాలి, వాళ్ళ సర్కిల్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇంట్లో ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఈవెన్ ఇంట్లో ఎవరు లేకపోయినా సెల్ఫ్గా తనది తాను ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలాంటి డిఫరెంట్ సెల్ఫ్ లెర్నింగ్ మెథడ్స్ అన్నిటినీ మేము రెడీ చేసాం. ఆల్రెడీ టెస్టెడ్ అండ్ ట్రస్టెడ్. ఆ మెథడ్స్ అన్నిటిని ఉపయోగిస్తూ ఆన్లైన్ క్లాసెస్ కూడా మేము త్వరలో స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తే లైక్ ద డేట్స్ అవన్నీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే చాలామంది వాళ్ళు నేర్చుకుందాం అనుకుంటున్నారు. అండ్ ఇప్పుడున్న దానికి గవర్నమెంట్ వాళ్ళు కూడా సబ్జెక్ట్ని ఈ విధంగానే అంటే ఇంగ్లీష్ మాధ్యమంలోకి తీసుకువెళ్తూ ఉన్నారు. అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే పెరిగిపోయి చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. నాకే డైరెక్ట్గా ఫోన్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి బుక్స్ కావాలంటున్నారు, ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎవ్రీడే మార్నింగ్ అవర్ బ్యాచ్లో కానీ ఈవినింగ్ కానీ కావాలనుకున్నటువంటి వాళ్ళను. సో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే కాల్ చేస్తారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. నైస్ మీటింగ్ అండి. థ్యాంక్ యూ.
చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ వీడియోని 2 times చూసి సో అందులో ఏ పదాలు చిరంజీవి గారు యూస్ చేస్తున్నారు, ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఒకవేళ దాన్ని కొంచెం ఎలాబొరేట్గా నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు త్రూ బుక్స్, త్రూ ఆన్లైన్ క్లాసెస్ మీరు నేర్చుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే ఖచ్చితంగా క్లాసెస్కి సంబంధించిన అప్డేట్స్ కానీ బుక్స్కి సంబంధించిన అప్డేట్స్ కానీ ఖచ్చితంగా ఇస్తాము. లేదు ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడికి కూడా మీరు మెసేజ్ పెట్టి అప్డేట్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. సో క్లాసెస్కి సంబంధించిన అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.